హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే నేను జొన్న పేలాలతోటి పేలపిండి చేశాను. ఎలా చేశానో ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ జొన్నల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టాను. ఎండలో ఎండబెట్టిన తర్వాత వాటిని ఇదిగో ఇలా బాండీలేసి కొద్దిగా వేసి ఏయించుకోవాలి. ఫస్ట్ ఏం చేశానంటే సిమ్‌లో పెట్టాను. సిమ్‌లో పెడితే ఫస్టుది సరిగ్గా పేలలేదు. పేలాలవ్వలేదు. అందుకని అయి తీసి పక్కన బెట్టి, మళ్ళీ హైలో బెట్టా ఈసారి. హైలో బెడితే చక్కగా బాగా వేగినయి, పేలాలయినియండి అన్నీ బాగా. మూత బెడితే మూత పెట్టిన తర్వాత బాగా పేలాలయినియి. మూత పెట్టకపోతే ఎగిరిపోతాయి. అందుకని చెప్పి ఇక మూత బెట్టాను. చూడండి అదిగో చూపిస్తున్నాను వీడియోలో. ఒక్కొక్కటిగా పేలటం స్టార్ట్ అవుద్ది. ఇహ పేలుతుంటే అన్నీ బయట పడిపోతాయి. అందుకని జెప్పి మూత బెట్టేశాను. చూడండి ఎంత చక్కగా పేలుతున్నాయో. పేలాలయిపోయినియి బాగా. ఇంక అలా కొద్దిగా తీసి వేయించాను. ఒక గిద్దక లోపే. అలా పోసి వేయించాను. కొంచెం ఒక 5, 6 ఆయిల్‌గా అలా వచ్చినియి. వేయించిన తర్వాత కొంచెం ఆరనిచ్చి మొత్తం తెల్లగా పేలిపోయినాయి. ఏమి ఒక్క గింజ గూడా లేకుండా బాగా వేగినియి. పేలాల్లాగా అయిపోయినియండి. ఈ తర్వాత వాటిని కొంచెం ఆరనిచ్చి మిక్సీ పట్టాను. మిక్సీ పట్టి అందులో కొంచెం యాలుక్కాయలు గూడా ఏశాను. బెల్లం గూడా శుభ్రంగా తురిమేసి ఆ పిండిలో కలిపేసి మళ్ళీ ఒకసారి అలా తిప్పితే మొత్తం బెల్లం కలిసిపోద్ది అందులో. అంతా మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా నెయ్యేసుకొని కలుపుకొని తిన్నామంటే మనం తినేటప్పుడు ఎప్పటికప్పుడు కొద్దిగా తీసుకొని అందులో కొంచెం నెయ్యేస్తే టేస్ట్ చాలా బావుంది. చూడండి మీరు గూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.